నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నాకైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందువల్లండి? ఎందువల్ల అంటే అదే ఖర్చులు ఎక్కువ అయిపోయినాయండి. సామాన్యుడు కూడా చాలా కష్టంగా ఉంది నిజంగానే. పనికి వెళ్ళినా కూడా అంతంత మాత్రం వెళ్తుంది. చెప్తాను, ఎంతమంది చెప్పినా కూడా చెప్పేది ఇదే కదా, డ్రింక్ అనేది చాలా అతి రేట్ ఎక్కువ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మంచి బ్రాండ్స్ కూడా కాదు, చాలా మంది జబ్బులు పడ్డారు, చాలా మంది మత్స్యస్థిమితం అయ్యి ప్రాణాలు కూడా పోయి ఉన్నాయి. ఇంకా ఉప్పులు పప్పులు అంటే అవి చాలా వరకు పెరిగాయి. ఇంకోటి ఏంటంటే రేషన్ కానీ వాలంటరీ విషయాలకు వస్తే బాగుంది, సిస్టమేటిక్ చాలా బాగుంది. ఎందుకంటే ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇవ్వడం అవన్నీ బాగున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు క్యూలో నిలబడి చాలా కష్టాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని మంచి చేశాడు, కొన్ని ఇది చేశాడు. కాబట్టి నా అభిప్రాయం మాత్రం చంద్రబాబు నాయుడు. మొత్తం మీద జగన్తో పోలిస్తే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువ శాతం ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు, ఏం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పథకాలన్నీ చాలా పెట్టున్నాడు ఇప్పుడు. అవన్నీ చాలా మంచి పథకాలే. అవి జరిగితే అవి కానీ అమలైతే మాకు చాలా బాగా జరుగుతుందని నేను ఖచ్చితంగా కోరుకున్నాను. ఇప్పుడుండే పథకాలు ఏం అమలు కాలేదు. అమలంటే అమలు అవి ఏంటంటే అమ్మ ఒడి అవి కూడా తగ్గి చూశారు కదా, లేట్గా పడుతున్నాయి ఉండే కొందు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పింఛను గించిన అన్ని కరెక్ట్గా ఉన్నాయి, అన్ని పెరిగినాయండి ఇప్పుడు రేట్లు. సామాన్యుడికి చాలా కష్టంగా ఉన్నాయి, మాకు అనిపిస్తుంది అది. అందులో మద్యం రేట్లు కూడా పెరిగాయి, సరిగా లేవు అంటున్నారు. సరిగా లేవు అసలు. అవి బ్రాండ్ అంటే ఈ రోజు వచ్చినట్టు రేపు లేదు, రేపు ఉండేటి ఎల్లుండి లేదు. 150 పెట్టి కొంటాము, అదే దొరకట్ల ప్రతిరోజు. ఒక బారుకు పోతే అంటే 120, 70 ఎక్స్ట్రా పడుతుంది. ఆ విధంగా తీసుకుంటే రోజుకి 220 రూపాయలు లెక్కనైతే ఎంత వస్తుంది అప్పుడు? 700-800 కూలీలు అనుకోండి. ఇంకా బండిలు లేని వాళ్ళకి ఆటోలు కానీ అన్నీ కానీ ప్రతి ఒక్కట్లో ఇట్లా పెడుతున్నాడు, ఇట్లా తినేస్తున్నాడు. అది